ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గోడును వెళ్ళబుచ్చుకున్నాడు. మొత్తానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లోకి తీసుకుపోయినటువంటి ఘటన మనం చూసినాం. పోలీసు వాళ్ళు తన రూమ్లోకి వచ్చి మొత్తం కాళ్ళల్లో చేతులు పెట్టి ఎత్తుకొని పోయారు. మొత్తం ప్యాకింగ్ ఎట్లయితే ఎత్తుకపోతారో ఆ రకంగా రూమ్లోకి వెళ్ళి ఎత్తుకొని పోయారు రేవంత్ రెడ్డిని. ఏందా ఇట్లా వచ్చారంటే, మాకు ఆర్డర్స్ సార్, మేము ఎత్తుకుపోవాలని పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయారు. ఇంకొక విషయం ఏంటంటే, తను నిన్న అసెంబ్లీలో మొత్తానికి దుఃఖ పరిస్థితిలో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన కూతురు పెళ్లి సమయంలో అసలు తన కూతురు పెళ్లి సమయంలో అటెండ్ కానటువంటి పరిస్థితి. నా కూతురు పెళ్ళే నేను చూసుకోలేదు, లగ్నపత్రిక పెట్టుకోవడానికి జస్ట్ ఒక 10 నిమిషాల సమయం ఇచ్చిర్రు, అట్లా పోలీసు వాళ్ళు తీసుకొచ్చిర్రు. ఇట్లా లగ్నపత్రిక రాసుకోగానే మళ్ళీ తీసుకొని పోయిర్రు, నన్ను మళ్ళీ తీసుకొని పోయి జైలు వేసిర్రు. ఆ జైల్లో కూడా ఒక కారాగారమైనటువంటి జైలు లాగా ఉన్నది. ఒక రూమ్లో నాకు ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేసిర్రు. ఆ గదిలో 3 అడుగులకు సంబంధించో ఏమో 3 అడుగులో ఏమో ఉన్నదంట. ఏది ఒక బల్లలాగా గద్దె కట్టి ఉన్నదట. ఆ గద్దె మీద పడుకోవాలి, ఆ గద్దె మీద పడుకోవాలి. ఆ రూమ్లో ఆయన ఒక్కడే ఉంటాడట, రేవంత్ రెడ్డి ఒక్కనే ఆ రూమ్లో వేసిరట. అనే కష్టాలు వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఈ రకంగా చెప్తుండు. పైన ఒక ట్యూబ్ లైట్ అంట, ఆ ట్యూబ్ లైట్ దగ్గర మొత్తం పెద్ద పెద్ద బల్లులు ఉన్నాయంట. ఆ బల్లులను చూస్తే చాలా భయం పుట్టిందట. ఇగో ఇట్లా ఆ భయానికి తెలంగాణ రేవంత్ రెడ్డి నిద్రపోలేదు, మేలుకతోనే ఉన్నాను, నేను అసలు నిద్రనే పోలేదట ఆయన. ఆ బల్లుల భయానికి అసలు నిద్రనే పోలేదట. బయట వాచ్మెన్ ఉంటాడు కదా, ఏది మన జైలుకి సంబంధించి, ఆ వాచ్మెన్ అయ్యా ఈ లైట్ బంద్ చేయి, ఆ లైట్ ఉండడం వల్ల బల్లులను చూస్తే నాకు భయం అవుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు అని అడిగితే, సార్ అది మాకు పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి, మేము లైట్ అసలే బంద్ చేయం, లైట్ బంద్ చేస్తే మా పని అయిపోతుంది అని వాళ్ళు చెప్పారట. ఇగో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధనంతా చెప్పేసిండు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ బాధకు అనుగుణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారట స్వేచ్ఛగా. నన్ను గతంలో జైల్లో పెట్టి నన్ను హింసించారు. 16 రోజులు జైల్లో ఉన్నాడంట రేవంత్ రెడ్డి. ఇంత హింసించినందుకు ఇవాళ నువ్వు ఎట్లుకుంటున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేయొచ్చు కదా అని ప్రజలంతా అడుగుతూ ఉన్నారట రేవంత్ రెడ్డిని. ఇక ప్రజలే కాదు, తన స్నేహితులు, తనతో పనిచేసే వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అడుగుతూ ఉన్నట్టున్నారు. నేను అనుకుంటే ఎంతసేపు మీరందరూ పోయి జైల్లో పడడం ఎంతసేపు అని మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి. అంటే నేను కక్ష సాధింపు చర్యల్లాగా, కక్ష సాధింపుతోనే నేను పనిచేయట్లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నా, ప్రజా అభివృద్ధి కోసం పనిచేస్తున్నా అని మాట్లాడుతుండు. ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం పనిచేయడం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలైపోయేటి పక్కాగా. మరి ఎందుకు అమలు కాలే? మరి అట్లా ఆ విధంగా ప్రజల కోసమే పనిచేస్తున్నావు, పగబట్టలేదు, ప్రతిపక్ష పోళ్లను జైల్లో పెట్టించట్లేదు, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదంటే మరి అసెంబ్లీలో బట్టలు కూడా తీసి కొడతా, ఉరికిచ్చి కొడతా, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుండు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇక నిన్న ఆయన వాదనంతా ఈ రకంగా ఉన్నది. నేను అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపలేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఫిక్స్ అయిపోయింది అనుకో, అందరినీ జైల్లో పడేస్తాడంట. ఎక్కడ మళ్ళీ ఇక్కడ అక్కడ కాదు, చర్లపల్లి జైల్లోనే ఉంచుతాడట అందరినీ. కానీ ఆయన ఫిక్స్ కాలే. తన కింద ఉన్న వాళ్ళంతా చెప్తారట, ఎందుకు సార్ నువ్వు ఇంకా ఎందుకు ఊకుంటున్నావు, వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పడేసాయి అంటే రేవంత్ రెడ్డికి అన్ని పవర్స్ ఉన్నా కానీ జైల్లో వేయడానికి మనసు రావట్లేదట. ఎందుకంటే ప్రేమతోని, స్నేహంతోని పనిచేసుకుందాం, కలిసికట్టుగా పనిచేసుకుందామని మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇక ఒక్కరు కూడా బయట ఉండరు, ఈయన తలుసుకుంటే ఒక్కరు కూడా బయట తిరగరట. అందరూ చర్లపల్లి జైల్లోనే ఉంటారు, ఇంకెప్పుడు వేస్తావని అందరూ అడుగుతుండ్రు. నేను కక్ష సాధింపు చేస్తలేను, నన్ను తిట్టినా కేసులు పెట్టించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, పాపం రేవంత్ రెడ్డికి చాలా కష్టకాలం ఎదురైంది. ఎందుకంటే ఆయన నిన్న చెప్తా ఉంటే నాకు కూడా చాలా బాధనే అనిపించింది. ఆ ట్యూబ్ లైట్ ఒక్క రూమ్ అయింది, ఆ రూమ్లో గద్దె మీద పడుకోవడము, ఆ ట్యూబ్ లైటు, అందులో బల్లులు ఉండడం, తెల్లందాకా నిద్రపోకపోవడం, తన కూతురు పెళ్ళికి పోలేదనే చెప్పడం, ఇవన్నీ చూస్తే ఒక విషయంలో ఇవన్నీ ఆలోచన చేసుకుంటే బాధాకరమైనటువంటి విషయాలే చెప్పుకోవడానికి. కానీ మరి నీ మాటలు నీ చేష్టలు, ఆ తూటలు అవన్నీ కేసీఆర్కు మాత్రం నచ్చలేదు, బీఆర్ఎస్ వాళ్ళకు నచ్చలేదు. కాబట్టి మరి ఆ రకంగా చేసిరు. నువ్వు మాట్లాడకపోయి ఉంటే నీ కూతురు పెళ్ళికి పోయేటోడివి, ఆ 3 అడుగుల బల్ల మీద పడుకోకపోయేటోడివి. నువ్వు వ్యతిరేకించడం వల్లనే నిన్ను తీసుకుపోయినరు మరి.
ఇక నేను కక్ష సాధింపు చేస్తలేను. ఎందుకు చేస్తలేడు? కక్ష సాధింపు చేయాలి కదా. జాలీగా ఎందుకు విడిచిపెడుతుండు? కక్ష సాధింపు పక్కా చేయాలి. కక్ష సాధింపు చేస్తలే నేను ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఈ రేసులో ఇరికించి జైల్లో పడేయాలని చూసిండు. దానికి ఆధారాలు దొరక్కపోయేసరికల్లా ఇప్పుడు నేను కక్ష సాధింపు చేస్తలేనని అబద్ధాలు పలుకుతూ ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనతో అయితలేదు. నేను అనుకుంటే మీ అందరినీ జైలు వేస్తా అంటుండు, కానీ చట్టం అందరికీ సమానమే కదా, చుట్టం కాదు కదా. ఆధారాలు లేనిది ఎవరు తీసుకుపోయి జైల్లో పడేయరు. ఈయన అదే మాట్లాడుతాడు. ఇక నన్ను తిట్టినా కేసులు పెట్టించలేదు. ఆయన తిట్టినా కేసులు పెట్టించలేదట. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు 39 సీట్లు ఉన్నాయి, 39 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలంతా మళ్ళీ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. ప్రజలంతా మళ్ళీ కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వమే గవర్నమెంట్ ఉండాలి, ఇట్లాంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కష్టాలు. ఇవాళ రైతులు అనుభవిస్తున్నారు, ఇతర వర్గాలు కూడా అనుభవిస్తూ ఉన్నాయి కష్టాలు. మామూలు కష్టాలు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. వాస్తవానికి దివాలా తీసింది. ఇక ఏమన్నంటే కేసీఆరే అడ్డగోలుగా అప్పులు చేసిండని చెప్తుండు. నన్ను తిట్టిన కేసులు పెట్టించలే, రానున్న 4 ఏళ్లకు మరో 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తాడట. రానున్న 4 ఏళ్లకు మరో 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తామని చెప్తుండు. ఆల్రెడీ 1,50,000 కోట్లు చేసిండు, ఇంకా 4,50,000 కోట్లు చేస్తాడంట. ఇక ప్రతి నెల 10,000 కోట్లు తేవాల్సిందే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి 5 నింపుతుండు. కేసీఆర్ 4.5 లక్షల కోట్లు చేసిండు 10 సంవత్సరాల్లో. అట్లాంటిది ఈయన 5 సంవత్సరాల్లో 4.5 లక్షలు అంటే 6 లక్షల కోట్లు చేస్తుండు మొత్తం. బాకీ కింద మీద కలుపుకుంటే 6 లక్షల కోట్లు చేస్తాడు. ఇంకెక్కువ కూడా చేయొచ్చు, చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సొమ్మును సృష్టించే ఆలోచన కానీ డబ్బు సంపాదించేటువంటి ఆలోచన తెలివితేటలు అందరికి ఉండవు, అవి కొందరికి మాత్రమే ఉంటాయి. ఇక మన రేవంత్ రెడ్డి గారికి డబ్బును సృష్టించే ఆలోచన లేదు, కానీ అప్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది. ఇకపోతే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో నేను తలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళను లోపల వేసి ఇక వాడనని కూడా ఒక్కరు కూడా బయట ఉండేవాళ్ళు కాదని, చర్లపల్లి జైల్లో లేక చంచల్ కూడా జైల్లోనే ఉంటారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నన్ను అందరూ అడుగుతున్నారని, ఇంకెన్ని రోజులు వాళ్లను బయట ఉంచుతారని, లోపల వేయమని అంటున్నారని తెలిపారు. నన్ను తిట్టినా కూడా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించలేదని కూడా, నన్ను తిట్టినా వాళ్ళ చెంపలు పగలగొట్టే శక్తి ఉన్నా ఊరుకున్నానని చెప్పారు. కక్ష సాధింపు చర్యలు చేయాలని కూడా అనుకుంటే అందరినీ జైల్లో ఇక వేసేవాడినని తెలిపారు. డ్రోన్ ఎగరవేసినందుకు 500 ఫైన్ వేయాలి, కానీ నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు. ఈయన డ్రోన్ ఎగరేసినందుకు 500 రూపాయల ఫైన్ వేయాలన్నట. కానీ 500 రూపాయల ఫైన్ వేయలేక ఏకంగా ఆ చిన్న విషయంలో తీసుకుపోయి జైల్లోనే పెట్టిరట. ఇక చర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు తీవ్రవాదులు ఉండేటువంటి డిటెన్షన్ సెల్లో 16 రోజులు వేశారని అన్నారు. ఇక సెల్లో చిన్న బాత్రూంలో కూర్చుంటే బయటకి కనిపించేలాగా ఉంటుందని కూడా, కావాలంటే ఎమ్మెల్యేలను మంత్రులను తీసుకెళ్లి చూపిస్తానని కూడా తెలిపారు. ఒక్కరోజు రాత్రి కూడా నిద్రపోలేదన్నారు. ఆ కోపాన్ని దిగమిందుకొని పనిచేస్తున్నానని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. నెలకు 10,000 కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇక 15 నెలల్లోనే 1,53,000 కోట్లు అప్పు తీసుకొచ్చామని కూడా, రాబోయే 4.5 ఏళ్లలో మరో 4,50,000 కోట్లు అప్పు చేస్తామని కూడా స్పష్టంగా చెప్తుండే. ఇప్పటికి చేసాం అప్పు, ఇంకా 4 ఏళ్లలో 4,50,000 కోట్లు బ్రహ్మాండంగా అప్పు చేస్తామని చెప్తుండు. మరి ఈ అప్పంతా పేదోళ్ళ నెత్తి మీద రుద్దడానికి, నువ్వు అప్పు చేస్తావు, కట్టలేక మేము చచ్చిపోతాం. నువ్వు అప్పు చేస్తే ఆ అప్పును కట్టలేక మేము చచ్చిపోతాం కదా, మా మీదనే కదా మళ్ళీ తీసేది పైకమంతా. మరి ఇప్పటికీ 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు, మరి అవి డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏం చేసినావు?